అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. మేము ఈ ఫ్లోరింగ్ చేశామండి. మొక్కలన్నీ చాలా మొక్కలు అయిపోయినాయి. కొన్ని మనం జమ చేసుకుంటూ ఉంటాం కదండి టెరెస్ గార్డెన్ పైన. ఇంకా మొక్కలన్నీ ఎక్కువైపోవడం, ఇంక ఇవన్నీ మేము తీసి ఒక సైడ్కి పెట్టేసినామండి. ఒక సైడ్కి పెట్టేసి ఇక్కడ మేము మొత్తం ఫ్లోరింగ్ చేశామండి. ఇది వాటర్ ప్రూఫ్. ఇది నేను మీకు వాటర్ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. నేను ఇటు సైడ్ వాటర్ ప్రూఫ్ నేను మీకు చూపించలేదు, ఎందుకంటే ఆ రోజు టైం లేదండి. మా వారు తొందరగా వాటర్ ప్రూఫ్ అంతా చేసేసారు పిల్లలు. ఇంకా నేను అటు సైడ్ వాటర్ ప్రూఫ్ చేసేటప్పుడు మీకు నేను దాని పేరు అది కూడా వీడియో పెడతాను, చూడండి. ఎట్లాగో ఒక్కసారి అయితే స్లాబ్ అంతా నేను క్లీన్ చేయాలని అనుకున్నానండి. నేను ఇంకెట్లాగో మళ్ళీ మనం ఇప్పుడు మొక్కలు మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ మనము సెప్టెంబర్ లో అట్లా మొక్కలు పెట్టాం కదా, అవన్నీ మళ్ళీ కొంచెం కూరగాయలు కాసి మళ్ళీ కొంచెం పోయేసరికి మళ్ళీ నేను ఇప్పుడు కొత్త విత్తనాలు వేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫ్లోరింగ్ చేసేసి అన్ని మళ్ళీ సెట్ చేస్తానండి. కొత్త స్టాండ్స్ కూడా చేసేసి దానికోసమే ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ చేసాము. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే స్లాబ్ మీద మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం కొంచెం వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ చేసుకోవాలి. నేను ఇదైతే ఒక్క ప్యాకెట్ అండి. ఇది అంటే ఒక 15 kgs సిమెంట్ వస్తుంది. అందులో 5 kgs మనకు లిక్విడ్ ఇస్తారు. దాంతో నేను ఈ సగం వరకు నాకు రెండు కోటింగ్లు వచ్చింది. అంటే ఇంకా నాకైతే ఇది పెద్ద స్లాబ్ కాబట్టి ఇంకొక 2 ప్యాకెట్లు నేను తెచ్చుకోవాల్సి వస్తుంది. అది 2 తెచ్చినప్పుడు ఆ మొక్కలన్నీ మళ్ళీ నేను ఇటు పెట్టేసిన తర్వాత మళ్ళీ అటు ఫ్లోరింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను. అది ఇంకా ఇప్పుడైతే ఇంతవరకు అయితే మొక్కలు నడుపుతూ ఉన్నానండి. నేనైతే మా వీడియోలు చూస్తూ ఉండండి. నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఒక మనకు 15 kgs సిమెంట్, అంటే సిమెంట్ లాగా ఉంటుందండి. అది కెమికల్. అది ఒక 5 kgs లిక్విడ్ ఇస్తారు వాళ్ళు. మనకు ఒక సగం వచ్చేసిందండి. నాకు సగం స్లాబ్ వరకు, అంటే అక్కడ ఒక రూమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సగం స్లాబ్ వరకు వచ్చేసింది. ఇంకా సగం స్లాబ్ నేను మళ్ళీ చేసేటప్పుడు మీకు ఫ్లోరింగ్ చేస్తూ మీకు ఆ పేరు కూడా నేను మెన్షన్ చేస్తానండి. దాని రేటు కూడా పెడతాను మీకు. ఫ్లోరింగ్ అయితే ఎట్లాగో చేస్తున్నాను కదండి, దాని గురించి నేను ఇంకా ఈ ప్లాస్టిక్ తోని ఇట్లా మంచిగా, అంటే పీవీసీ పైపులు అండి. ఇది యూపీవీసీ పైపులు. ఇవి ఈ యూపీవీసీ పైపులు నేను ఇట్లాగే స్టాండ్స్ తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇనుప స్టాండ్లు చేసుకుంటే అన్ని మనకు ఒక వారం రోజులు 15 రోజులు అప్పుడప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి కదండి. ఆ వర్షాలకు ఆ స్టాండ్స్ అంతా ఖరాబ్ అయిపోతాయండి, జంగు పట్టిపోతాయి అవి. నేను అయినా కానీ అవి ఎక్కువ కొనలేదు. నేను మన మామూలుగా మా దర్వాజాలు చేసినప్పుడు టేకు చెక్కల పైననే నేను ఇన్ని రోజుల నుంచి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ స్టాండ్స్ తయారు చేస్తున్నానండి. మీకు ఒక స్టాండ్ కూడా నేను పూర్తిగా వివరించి చెప్తాను, చూడండి. మేమైతే 8 feet స్టాండ్స్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మనకు స్థలం ఎట్లుందో మనం ఆ స్థలాన్ని బట్టి మనం ఫస్ట్ స్థలాన్ని కొలుచుకోవాలి. మన స్థలం ఎంత ఉంది, దానికి ఎన్ని పీసులు వస్తున్నాయో మనం దాన్ని కౌంట్ చేసుకొని చేసుకోవాలన్నమాట. మేమైతే 8 feet మాకు కరెక్ట్గా అక్కడికి సెట్ అవుతున్నాయి. 8 feet స్టాండ్సే 5 చేస్తున్నాము. దాని గురించి చూడండి, మీకు చూపిస్తాను నేను. ఇవి చూడండి, ఇవి 30 inches కట్ చేసాము. ఇవి ఒక్కొక్క పైపు 30 inches. అంటే అన్ని మేము సేమ్ పైపులు, 3 పైపులు ఒక సైడ్ వస్తాయి, ఈ 3 పైపులు ఒక సైడ్ వస్తాయి. ఇవి 6 పైపులు. ఇంకా వీటికి మనకి ఇక్కడ పైనుంచి ఎల్బోలకి, ఇవి ఎల్బోలు అండి. ఇవి 4 తీసుకోవాలి. ఒక్క స్టాండ్కి మనకు 4 ఎల్బోలు అయితే సరిపోతాయి. ఈ 4 ఎల్బోలకి ఈ 5 inch పైపులు 2 కట్ చేసుకోవాలి. ఈ 2 పైపులు ఎల్బోలకి కట్ చేసుకోవాలన్నట్టు మనం ఇక్కడ పెట్టుకోవడానికి కోసం. వీటికి మళ్ళీ ఇక్కడ టచ్ చేయడానికి కోసం ఈ 2.5 inch అండి. ఇవి 2.5 inch ఇవి ఒక 4 కట్ చేసుకోవాలి. వీటికి మనకు కాళ్ళు కావాలి కదా, ఈ కాళ్ళకి 8 కావాలి మనకు. ఇవి 4 inches పైపులు, 4 inches 8 pieces తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఇవైతే ఎల్బోలు అండి. ఇవి టీలు అయితే 8 తీసుకున్నాం మేము. మన ఈజీగా అసలు తొందరగా చూడగానే అండి మీరు స్టాండ్ చేసుకునేటట్టుగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, ఇట్లా మనము అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ అరేంజ్ చేసుకున్నట్టుంటే మనకి ఈజీగా మనం లిక్విడ్ పెట్టుకునేటట్టుగా మనకు వస్తుంది అన్నట్టు. ఇది 2 ఎల్బోలు కదండి. ఇది 5 inch పైపు ఇక్కడ వస్తుంది. ఇది 2.5 inch పైపు. ఇవి 2 పైపులు 2.5 inch 2.5 inch. ఇవి ఇట్లా జాయిన్ చేసుకోవాలన్నట్టు. ఇందులో లిక్విడ్ పెట్టేసి మనం ఇట్లా అతుకు పెట్టేసుకోవాలి. ఇవైతే టీలు అండి. ఇది కాళ్ళు. ఇవి 4 inch పైపులు. ఇలాంటి 4 inch పైపులు మనకి ఇప్పుడు 8 కట్ చేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇవి 30 inches పైపులు. ఇవి ఒక 6 కట్ చేసుకున్నాము. ఇదిగో చూడండి, ఇట్లా స్టాండ్ మనం ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇవి లైన్ గా మనం ఇట్లనే వీటిని స్టిక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా అంతే ఈజీగా మనకు ఇట్లా ఫస్ట్ మనం పెట్టుకొని చూసుకొని ఒకసారి మంచిగా మనం ఇవి స్టెప్ మాత్రం పెట్టేటప్పుడు మంచిగా ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ గమ్ము పెట్టిన తర్వాత ఇవి మళ్ళీ ఊడవు కాబట్టి కట్ చేసి చేయాల్సి వస్తుంది. ఇట్లా మనం స్టాండ్ చేసుకోవాలి.
మీకు స్టాండ్ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. నేను ఈ పైపులు కూడా మనము పీవీసీ పైపులు తెచ్చుకుంటే మనకు రేట్ ఎక్కువ పడుతుందండి. మనం వాటర్ కనెక్షన్ కోసం అయితే పీవీసీ పైపులు తెచ్చుకుంటాము. ఇవి యూపీవీసీ పైపులు అండి ఇవి. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నట్టు, స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. మనకి ఇవి బెండ్ కావన్నట్టు మనం కుండీ పెట్టినప్పుడు. అందు గురించి మనము యూపీవీసీ పైపులతోనే తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇటు స్టిక్ చేసి చూపిస్తాను చూడండి. మా బాబు చేస్తుండు, నాకైతే పెట్టలేను కాబట్టి బాబే చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు 4 ఇంచ్ పైపుకి మనం కాళ్ళ కోసం 4 ఇంచ్ తీసుకున్నాము. దాన్ని మనం ఒక 1/2 ఇంచ్ వరకు టీకు లోపలికి పెట్టేసుకోవాలి. అంటే మనకు మొత్తం 3 ఇంచ్ అయితే కాళ్ళు వస్తాయి కిందికి. కానీ 8 కాళ్ళకు కూడా మనము టీలు అతుకు పెట్టుకేసుకోవాలి. ఇప్పుడు చూడండి 8 లెగ్స్ అయితే తయారైపోయినాయి. ఇవి 8 కాళ్ళు, ఒక సైడ్ 4, ఒక సైడ్ 4. ఇంక ఇవి అయితే స్టిక్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు మనము ఈ సైడ్స్ ఉన్నాయి కదండి, సైడ్ పీస్లు మనకు అటు 3 ఇటు 3 కట్ చేసుకున్నాం కదా. ఇంకా వాటికి మనం టీస్ అటుకు పెట్టుకొచ్చుకున్నాము. 30 ఇంచెస్ పీస్లు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి ఇప్పుడు టీస్ అతుకు పెట్టించేసేయాలి. చూడండి అట్లా అతికించుకొని ఇంకా ఒక పైప్ తోని మనం ఇట్లా కొట్టుకుంటూ ఉండాలన్నట్టు, అంటే టైట్ అవుతాయి అన్నట్టు. అవి ఏదైనా గమ్ము పెట్టిన తర్వాత మళ్ళీ ఊడదండి. మనం ఫస్టే మంచిగా స్ట్రేట్ గా పెట్టుకోవాలి కాళ్ళు కూడా. ఎందుకంటే అవి 8 కాళ్ళు కూడా మనకు నిలబడాలి కాబట్టి. ఇట్లా మనకు ఒక సైడ్ కి పెట్టుకొని మన కింద ఫ్లోర్ కి ఆ లెగ్ ఆనాలన్నట్టు. కింద కాలు ఆనితేనే మనకు అన్ని మళ్ళీ లేపి నిలబెట్టిన తర్వాత స్ట్రేట్ గా నిలబడతాయి అవి. లైట్ గా పెట్టుకుంటే చాలండి గమ్ము. మరి మనకు అంత ఎక్కువ గమ్ము కూడా అవసరం లేదు. ఎందుకంటే మొత్తం గమ్ము పెట్టకుంటే మనకు అవి కుండీ పెట్టినప్పుడు బెండ్ అవుతాయి అన్నట్టు. అందు గురించి కొంచెం గమ్ము పెట్టి మనం అద్దె పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకు తయారైపోయింది. ఇవి 3 అయితే 30 ఇంచెస్ పైపులు, ఇవి 4 అయితే మనకు లెగ్స్ వచ్చాయి. ఇక్కడ 4 టీలు వచ్చినాయి. ఇక్కడ ఇట్లనే ఇంకొక సైడ్ కూడా తయారు చేసుకున్నాము. ఇట్లనే 4 టీలు. ఇట్లాగే మనం ఫస్ట్ కాళ్ళు తయారు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం పైపు జాయిన్ చేసుకోవాలి. మీరు లైట్ గా గమ్ము పెట్టుకుంటే చాలండి. అంత ఎక్కువ గమ్ము కూడా ఏం యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఈ యూపీసీ పైపులకి ఉట్టిగానే పైపు అతుక్కపోతుంటుంది అన్నట్టు. గమ్ము కొంచెం పెట్టినా గానీ అది టైట్ అయిపోతుంది. ఇదిగో చూసారండి. ఇప్పుడు ఇవి 2 సైడ్ కూడా మనకు తయారైపోయినాయి స్టాండ్స్. ఇంకా వీటికి ఏమైనా ఎల్బోలు పెట్టేసి మనం 2.5 ఇంచెస్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని జాయిన్ చేసి వీటికి జాయిన్ చేసేయాలి. ఇట్లా జాయిన్ చేసేయాలి. ఇప్పుడు వీటి జాయిన్ చేస్తాము చూడండి. ఇప్పుడు ఇది మనం 5 ఇంచ్ పైప్ కట్ చేసుకున్నాం కదండి, ఆ 5 ఇంచ్ పైప్ కి ఎల్బోలు మనం ఇట్లా అతుకు పెట్టుకోవాలి. ఇలా కింద పెట్టే అతికించుకోవాలండి. ఏదైనా మనం చేతుల పైన పెట్టుకుంటే అవి క్రాస్ అయిపోతాయి. అవి అట్లా స్టిక్ చేసేసుకోవాలి. కొంచెం మనం అట్లా ఒక పైప్ ముక్క తీసుకొని కొంచెం కొట్టుకోవాలండి గట్టిగా. ఎందుకంటే మనం వెయిట్ పెడతాం కదా వాటిపైన, కొంచెం పైపు లోపలికి పోవాలని. ఇప్పుడు 2.5 ఇంచ్ పైపులు ఉన్నాయి కదండి, 2 ముక్కలు 4 ముక్కలు తీసుకున్నాం కదా, అటు 2 ఇటు 2 అన్నట్టు. 2 ఎల్బోలకి 2 ముక్కల్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని మళ్ళీ వాటిని కూడా కొంచెం గట్టిగా పెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇట్లా స్ట్రేట్ గా చూసుకొని ఇంకా వీటికి గమ్ము పెట్టుకొని వీటిని కూడా స్టిక్ చేసుకోవాలి. ఇవి అతక పెట్టిన తర్వాత మనము ఈ 2 కాళ్ళు, అన్ని కాళ్ళు కూడా అండి 8 కాళ్ళు కూడా మంచిగా నేలపై ఆనుతున్నాయా చూసుకొని, లేకపోతే మనం కొంచెం క్రాస్ ఉంటే తిప్పుకోవాలండి. పచ్చిగున్నప్పుడే కొంచెం సేపట్లోనే అవి టైట్ అయిపోతాయి. ఇదిగో చూడండి, ఇలా మనం స్ట్రేట్ గా చేసుకోవాలన్నట్టు. ఇవి ఈ రెండింటిని స్టిక్ చేసుకొని మళ్ళీ మనం టైట్ చేసుకోవాలి.
సేమ్ ఇట్లనే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా మనం అతికించుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఇవి మనం అంత కరెక్ట్ గా కట్ చేసుకుంటే కూడా కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది మనకు. ఇప్పుడు ఎక్కువ తక్కువ అయ్యేటప్పుడు మనము ఈ టీని ఏమీ తీయకూడదండి. ఇప్పుడు ఈ పైప్ చిన్నగా ఉంది కదా, ఈ పైప్ ని కట్ చేసుకోవాలి. మనకు ఈ పైప్ సైజులో ఈ పైప్ కట్ చేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు పైపులు రెండు సేమ్ లెవెల్ గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి రెండింటికి ఇట్లా మనం స్టిక్ చేసుకోవాలి. ఇట్లా కాళ్ళు అయితే స్ట్రైట్ చూసుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడే కదిలించుకోవాలి. తర్వాత కొంచెం ఒక్క నిమిషంలో కూడా మళ్ళీ అవి కదలవు. మళ్ళీ అట్లా టైట్ గా కొట్టేసుకోవాలి అంతే. ఇంకా మనము ఈ స్టాండ్ ఇప్పుడు పూర్తిగా తయారైందండి. స్టాండ్ ఇప్పుడు మనము ఎక్కడ మధ్యలో మనం పార్ట్స్ ఎక్కువ పెడతాం కదా, పార్ట్స్ ఎక్కువ పెట్టినప్పుడు మనకు వెయిట్ ఇట్లా మనకు బెండ్ అవుతుంది అని అనిపించినప్పుడు ఇక్కడ మాత్రం తప్పకుండా ఇలాంటి టీలు ఇంకొక టీ ఇక్కడ వేసుకొని మధ్యలో మనం ఒక పైప్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క టీ పెట్టుకొని మధ్యలో పైప్ పెట్టి కూడా మనం పెట్టుకోవచ్చు దీని మధ్యలో. ఇంకా లేకపోతే ఒక కట్టె పెట్టేసి అటు ఇటు బైండింగ్ వైర్లు కట్టుకొని కూడా మనము కట్టుకొని మనం ఎంత మన పాటు వెయిట్ ని పట్టేసి మనం దగ్గర కూడా కట్టె ముక్కలు కట్టుకోవచ్చు. ఇప్పుడైతే 3 స్టాండ్లు అయితే తయారైనాయండి. ఇంకొక 2 స్టాండ్లకు పైపులు ఉన్నాయి, అవి కూడా చేసేస్తాము. ఇప్పుడు మేమైతే ఇంకా ఈ మధ్యలో ఏమీ ఇంకా పెట్టలేదండి. మా కుండీలు పెద్ద టబ్స్ కాబట్టి ఇంకొక చెక్క ముక్కలు కట్టేసి, అంటే చెక్క ముక్క కరెక్ట్ గా దీనికి కట్ చేసుకొని మనకు తలగకుండా కట్ చేసుకొని దానికి బైండింగ్ వైపు చుట్టేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే 3 తయారైనాయి, అన్ని తయారు చేసేస్తాము. స్టాండ్ చేయడం ఈజీగా స్టాండ్ చేసుకోవచ్చు అండి. ఆ ఇనుప స్టాండ్లతోని అవి జింగు పట్టడం, తుప్పు పట్టడం, వాటి ఊకే కలర్ వేయడం మనకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టాండ్స్ కూడా మనం చేసుకోవచ్చు. స్టాండ్ చేయడానికి అయితే 10 ఫీట్ పైపులు 2 కావాలండి. 2 తెచ్చుకుంటే మనకు ఒక పైపుకి మనం హోల్సేల్లో కొంచెం లాంగ్ పోయి తీసుకున్నట్టుంటే 160 రూపీస్ 170 రూపీస్ అని చెప్తున్నారు. కానీ మాకైతే అలా దొరకలేదండి. 250 రూపీస్ ఒక పైప్ వచ్చింది. మేము 2 పైపులు ఒక స్టాండ్ చేసాం. మేము 8 ఫీట్వి స్టాండ్ ఇది. వీటికి మాకు 8 ఎల్బోలు 8 టీలు వేసాము, 4 ఎల్బోలు వేసామండి. మొత్తం మాకు 600కి ఒక స్టాండ్ తయారైంది. మనకు ఎప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడే కొన్ని స్టాండ్స్ తయారు చేసుకోవాలి. మనం అన్ని ఒకేసారి అంటే కూడా కాదు కదండి. మనం రాళ్ళు ఇటుకల పైన పెట్టుకుంటాము, మనం చెక్కల పైన పెట్టుకుంటాము, అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనం ఊడ్చుకోవడానికి, మనం స్లాబ్ కడుక్కోవడానికి మనకు నీట్గా ఉంటుంది. మనము బయట కొన్నట్టుంటే మనకు ఇది చేసి కూడా మనకు ముక్కలు కూడా మనకు ఆన్లైన్ ద్వారా దొరుకుతున్నాయండి. అలా చేసినవి అయితే మనకు 6 ఫీట్ స్టాండ్ ఒక 900 పడుతుంది మనకు. మనం ఇవి 8 ఫీట్ కదండి, ఇంకా 8 ఫీట్ చేసుకోవచ్చు. మనకు ప్లేస్ ఎక్కువ ఉంటే మనం 10 ఫీట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకుంటే మనకు కొంచెం తక్కువలో పడుతున్నాయి. కొన్ని పైపులు మనం ఎక్కువ తెచ్చుకొని ఇంకెక్కువ స్టాండ్ కూడా తయారు చేసుకున్నాం. ఆన్లైన్లో స్టాండ్లు తీసుకున్నట్టుంటే 6 ఫీట్ స్టాండ్ 900 పడుతుందండి. అదే మనమే పైపులు తెచ్చుకొని ఇంట్లో చేసుకున్నట్టుంటే మనకు 8 ఫీట్ ఇది ఒక 600 పడింది మనకు ఒక స్టాండ్కి. చూసారు కదండి, మనం ఈజీగా స్టాండ్స్ చేసుకోవచ్చు. ఎప్పుడు మన దగ్గర కొంచెం మనీ ఉన్నప్పుడల్లా కొన్ని స్టాండ్స్ తయారు చేసుకోవాలి. ఈ రోజు వీడియో ఇంతేనండి. మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.